ఇప్పుడు మనకి కొంతమంది ఇంట్లో ఐడల్స్ ఉంటాయి కదా గురువు గారు, మనకి అమ్మవారివి. విగ్రహాలు. కొంతమందికి ఆనవాయితీ కూడా ఉంటుంది, ఇంట్లో పెట్టుకుంటారు, నిష్ఠగా పూజ చేయాలి, అఖండ దీపం పెడుతుంటారు. కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు కదా గురువు, వాళ్ళు ఏం చేయాలి గురువు గారు? వంశాచారంగా వస్తుంది, చేసుకోవాలి అంటే చేసుకోవాల్సిందే. ఒక వంశంలోకి ఒకటి చెప్తానన్నా, మీ అమ్మా నాన్నకి మాత్రమే నువ్వు ఎందుకు పుట్టాలి? ప్రపంచం ఇంకో చోట పుట్టొచ్చు కదా, అవునా? ఎన్నో చోట్ల తయారవుతున్నటువంటి విగ్రహాలు కావచ్చు, అంటే పుష్పాలతో సహా, పూలు కూడా అదే చెప్తాను నేను. పూలు పుష్ప విలాపం ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? విన్నారు ఎప్పుడన్నా? విలాపం అంటే ఏంటి? బాధపడటం. పువ్వు ఎలా బాధపడుతుందని చెప్పడమే పుష్ప విలాపం అనేటువంటిది ఒక ఆయన రాశారు. దాంట్లో ఆడవాళ్ళని తెచ్చుకుంటాయి పూలు. ఎందుకు అంటే ఆడవాళ్ళ అందం కోసం మా కుతికలకు దారంతో ఉరి వేస్తున్నారని చెప్పి తెచ్చుకుంటాయట. అలాంటి పూలు ప్రపంచంలో ఎక్కడో మారుమూల పల్లెటూరులోనో వేరే రాష్ట్రంలోనో పూస్తాయి నాన్న. దాన్ని లారీ ఎక్కించుకుంటారు, హోల్సేల్ దగ్గరకు వస్తాయి, హోల్సేల్ దగ్గర నుంచి రిటైలర్ దగ్గరకు వస్తాయి, రిటైలర్ దగ్గర నుంచి చిన్న చిన్న బండ్ల వాళ్ళు, ఇళ్ల ముందు బుట్టలు పెట్టి అమ్ముకునే వాళ్ళు, నానా రకాల వాళ్ళందరూ కొంటూ ఉంటారు. కొన్న తర్వాత వీటిల్లో కొన్ని శవాల మీదకు పోతాయి, కొన్ని వేరే కార్యాలకు వెళ్ళిపోతాయి, కొన్ని మాత్రమే ఏదో పుణ్యం చేసుకొని అంత దూరం నుంచి ప్రయాణం చేసి గుడి దాకా వస్తాయి, దేవుడి పాదాలు తాకాలని. అక్కడ దాకా వచ్చిన పుష్పాన్ని దేవుడి దగ్గర తాకకుండా బయటపడేసినటువంటి పాపం పూజారిది అవుతుంది. మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది, అలసిపోయి సొరసిపోయి, అది దానికి ఉన్న సహజత్వాన్ని కోల్పోకుండా వచ్చింది, అంత దూరం వచ్చింది. ఆ పుష్పాన్ని తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర వేయకపోతే పాపం ఎవరిది? పూజారిది కదా. కాబట్టి అంత పుష్పాలు కూడా అంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాయి. ఎక్కడో పుట్టిన పువ్వు దేవుడి దగ్గరికి రావాలని గ్యారంటీ ఏంటి? అలానే నువ్వు మీ ఇంట్లోనే పుట్టాలని గ్యారంటీ ఏంటి? అలాగే వంశ పరంపరగా ఎక్కడో ఎవరో మహానుభావుల చేతుల మీదుగానో ఏదో సంకల్పం ద్వారా అమ్మ మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మని కాదని చెప్పడానికి మనం ఎవరు? తప్పనిసరిగా సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పూజను మనం చేయవలసిందే, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. శాస్త్రం కంటే సంప్రదాయం గొప్పదని చెప్తాను. ఇప్పుడు శ్రీమంతం చేయాలి అనేటువంటిది శాస్త్రం నాన్న, తప్పనిసరిగా చేయాలి. పుట్టినరోజు తప్పనిసరిగా ఆయుష్ హోమం చేయాలి, మృత్యుంజయ హోమం చేయాలి, తప్పనిసరిగా పూజ చేయాలి, పిల్లవాడికి మంగళహారతులు ఇవ్వాలి, మంగళ స్నానాలు చేయించాలి, ఇది శాస్త్రం, అవునా? కానీ కొంతమంది చేసుకోరు, పుట్టినరోజు చేసుకోరు, శ్రీమంతాలు చేసుకోరు, కొన్ని పండగలు చేసుకోరు. ఇక్కడ ఏంటి? సంప్రదాయం, వాళ్ళ ఆచారం. ఇవి చేయడం ద్వారా వాళ్ళ పూర్వీకులు ఎవరో ఏదో ఒకడో హాని కలిగి ఉంటుంది, అక్కడి నుంచి అది వాళ్ళు మానేశారు. అది సంప్రదాయం కదా. ఇప్పుడు చేసుకుంటే మంచిదని శాస్త్రం చెబుతుంది, చేసుకునే ముందో చేసుకున్న తర్వాత ఏదో హాని కలిగింది కాబట్టి మేము చేసుకోవడం మానేసాం అనేటువంటిది వాళ్ళ వాదన. వాళ్ళ వాదనకి బలం ఉంది, దాంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి సంప్రదాయం గొప్పది శాస్త్రం కంటే కూడా. ఇంట్లో ఉండవచ్చా లేదా అంటే, ఇంట్లో ఉన్నప్పుడు చేయవలసినటువంటి నియమనిష్టలతో చేయవలసినటువంటి పూజలు చేయవలసిందే. తప్పనిసరిగా విగ్రహం పెద్దల దగ్గర నుంచి వస్తుంది అంటే మనం ఇంకో వాళ్ళకి ఇస్తున్నాము అంటే మన ఇంట్లో ఉండేటువంటి లక్ష్మిని, మన ఇంట్లో ఉండేటువంటి అమ్మవారిని వేరే వాడికి అర్పణ చేస్తున్నట్టే లెక్క. చూస్తూ చూస్తే ఎవరైనా అమ్మని ఇస్తామా? లేదు, అస్సలు ఎవరు. అవునా? మన అమ్మని ఇవ్వము, మన ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వము, అవునా కాదు కదా? అమ్మ అమ్మే ఎంతైనా. కాబట్టి అమ్మవారి విగ్రహం కానీ ఏ విగ్రహమైనా సరే, ఇప్పుడు మాకుంది నాన్న, దాదాపు మాకు 6 తరాల క్రితం నుంచి దేవతార్చన అని ఒకటి ఉంటుంది. దేవతార్చన అంటే శివుడు, విష్ణుమూర్తి, గణపతి, ఆదిత్యుడు, రవి, మధ్యలో శివుడు ఉంటాడు. అంబికం అంటే అమ్మవారు, ఆదిత్యం అంటే సూర్యుడు, గణనాథం అంటే గణేశ్వరుడు, నారాయణుడు అంటే విష్ణుమూర్తి, మధ్యలో శివుడు. శివ పంచాయతనం అంటాం. ఈ పంచాయతనం ఒక 6 తరాల క్రితం నుంచి వస్తుంది. మేము దాన్ని వదిలిపెట్టలేదు, నిత్యం దానికి అభిషేకం చేస్తూనే ఉంటాం, నిత్యం నైవేద్యం పెడుతూనే ఉంటాం తప్పనిసరిగా. మరి ఎలా? పెట్టాల్సిందే కదా. ఇప్పుడు నాకు భారంగా ఉంది, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఎవరికి ఇస్తాను అంటే అది కుదరదు కదా గురువు గారు. ఆనవాయితీ అనేది కంపల్సరీగా చేయాలి కదా. కాబట్టి ఎలా ఆ విగ్రహం పూర్వీకులు మన శ్రేయస్సు కోరి తెచ్చుకున్న విగ్రహం కాబట్టి చేస్తున్న. ఇంకోటి కూడా నాన్న, విగ్రహానికి ఇప్పుడు చూడండి, బియ్యం ఏమవుతుంటే కొత్తగా ఉంటే రేటు తక్కువ ఉంటాయి, పాతబడే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటాయి. అలానే విగ్రహానికి పూజ చేసే కొద్దీ దాని శక్తి, పూర్వీకులు తపశ్శక్తి ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం ఇంకా తపస్సు, ధ్యానాలు వీటి జోలికి పోవట్లా, ఎంతసేపటికి విగ్రహం దగ్గరే కూర్చొని ఉన్నాం. ఫస్ట్ స్టెప్ దేవుణ్ణి పొందాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే విగ్రహారాధన. దాని తర్వాత చాలా ఉన్నాయి.
మనం ఇంకా వేరే స్టెప్ ఎతకడల్లా ఎంతసేపడే విగ్రహం పెట్టుకున్నావా పూజ చేసుకున్నాం ఇక్కడే ఉంటున్నాం. కానీ పూర్వీకులు తపస్సుతో కూడుకున్నటువంటి పూజలు చేసినటువంటి విగ్రహం అది. దాంట్లో ఎంత శక్తి ఉంటుంది అవునా? అలాంటి శక్తి మన వంశాన్ని కాపాడుతుందని తెలిసినప్పుడు సంప్రదాయంగా వస్తున్నటువంటి దేవతా పూజ చేయవలసిందే, చేయాల్సిందే గ్యారెంటీ. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చేసే విధానం ఏదైతే ఉంటుందో ఆ సంప్రదాయం వాళ్ళ పూర్వీకులు అందిస్తూ ఉంటారు. ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అని తప్పనిసరిగా ఆ సంప్రదాయం ప్రకారం చేసుకోవాల్సింది.